అన్న నమస్తే అన్న, ఎక్కడ నుండి వచ్చిరే? స్టేషన్ కనుపూర్. స్టేషన్ కనుపూర్. కేసీఆర్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణ ఎదుర్కోబోతా ఉన్నాడు. సో ఎట్లా ఉండబోతుంది రేపటి రోజున? అసలు ఇది విచారణనే కాదు, కమిషనే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేక అంటే ఒకసారి ఏమో కరెంట్ అని, ఒకసారి నీళ్ళు అని, ఇట్లా మొత్తం ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేయడం తప్ప దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకే కానీ లేకపోతే కేసీఆర్కి కానీ చిన్న మచ్చుతునక కాదు, లేకపోతే ఏది కాదు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇది పెద్ద తప్పిదం. రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇట్లాంటి కమిషన్లో ఇది రెండో సీఎం అంటే ఫస్ట్ సీఎమే అనుకోవాలి కమిషన్లో కూర్చోవడం. ఇది మాత్రం చాలా దారుణం. మాట్లాడుతూ ఉంది కాళేశ్వరం వల్ల ఒరిగింది ఏంది రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అసలు చెప్పండి, కాళేశ్వరం అంటే ఏంది అసలు? కనీసం మీరన్నా పబ్లిక్లలో తీసుకెళ్ళండి. కాళేశ్వరం ఏందో, ఆ రూపకల్పన ఎట్లా జరిగిందో ప్రజల్లోకి వెళ్ళి ఏ నియోజకవర్గం కానీ ఆ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు అక్కడ పోయి మీరు ఖచ్చితంగా చూస్తే వాళ్ళే చెప్తారు కాళేశ్వరం ఎంత గొప్ప అది అని చెప్పేసి. కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ 1,00,000 ఎకరాలకు మేము సాగునీరు అందించామని చెప్పేసి మాట్లాడతారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే నీళ్లు వారినాయి తప్ప రాష్ట్ర ప్రజలకు ఎవరికి వారలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అది అంటే మాట్లాడడానికి కూడా కనీసం మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళకు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు అని చెప్పేసి నీళ్ళని మాత్రం సపరేట్గా ఇక్కడ చేసేది ఉండదు. కనీసం అంటే రైతు బంధుతోటి ఏ కాంగ్రెస్ కార్యకర్త అని చూడలేదు, ఎవరని చూడలేదు. రైతు అని ఉంటే చాలని చెప్పేసి డైరెక్ట్ ఖాతాలో పడేసింది కేసీఆర్ గారు. గొప్ప ఆలోచనతోటి రైతుల పట్ల అంత చేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళకే నీళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళకే నీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు చేసే విధానం అట్లుంది. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఏం లేదు. నీళ్ళు అనేవి ఎక్కడెక్కడ పోతున్నాయి, కాంగ్రెస్ ఇళ్ళకే పోతలేవు, లేకపోతే టీఆర్ఎస్ ఇళ్ళకి పోతలేవు. అది ఒక గొప్ప ఆలోచన, ప్రపంచంలోనే గొప్ప ఆలోచన. విచారణలో భాగంగా అవినీతి జరిగిందని తేలితే కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉందంటారా? మరి అసలు అది ఆ విచారణ అనేది ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు విచారణ అయిపోయింది, దాంట్లోనే తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు 1.5 ఇయర్లో సంవత్సరాల కాలంలో ఇంతకుముందు కూడా కమిషన్ చేసినట్టే ఉండాలి కదా. అంటే కనీసం ఇంతకుముందు కన్నా వాటి మీద ఏమన్నా రావాలి కదా. ఒకసారి ఏమో పగుళ్ళు అన్నాడు, లాస్ట్ మూమెంట్లో అంతే ముగ్గురు పంపించిండు, ఒక కమిషన్ వేసిండు, పగుళ్ళు వచ్చినాయి అని చెప్పిండు. ఆ పగులు పోయినా ఇప్పుడు లాస్ట్కి వచ్చారికే దాని మీద ఏదో అవినీతి జరిగిందని చూపిస్తున్నాడు. నిన్న హరీష్ రావు గారు పూర్తిగా చెప్పిండు. ఈరోజు ఇంకా దుమ్ము లేపుతాడు కేసీఆర్ గారు. 100% ఎలాంటి అవినీతి అందులో జరగలేదు. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి సార్. మరి మొన్న కట్టిన ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోయిందంటారు, ఎందుకు కుంగిపోయిందంటారు? కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక్కటే కాదు, ఒక మేడిగడ్డను పట్టుకునే భూతద్దం లాగా అది చేయడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదో చిన్న పార్ట్, కాళేశ్వరంలో చిన్న పార్ట్ అంతే. సో మరి దీనివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందంటే మరి ఈ విచారణల ద్వారా? ఇంకా మాకు చాలా అంటే మా పార్టీకి ఖచ్చితంగా 100% హెల్ప్ అయ్యేది. ఎందుకంటే ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినటువంటి నేతను తీసుకొచ్చి వాళ్ళు కమిషన్ మీద కూర్చోబెట్టడం ఇది మాకే ఖచ్చితంగా 100% మా పార్టీకి, మా కార్యకర్తలకు, ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మాకే అది ఉపయోగపడుతుంది. ప్రజలందరూ అంటా ఉన్నారు ప్రజాప్రభుత్వం వచ్చింది మన తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాప్రభుత్వం అనేది సాగుతుందా ఉన్నాం? ఆ ఒక్కరోజు కంచెలు తీసేసినా ఏదో తీసేసినా ఆ ఒక్కరోజు తప్ప ఇంతవరకు ప్రజాప్రభుత్వం అనేది లేదు. అది ప్రజాప్రభుత్వం అనేది కానే కాదు. మీరు ఊళ్ళకి రండి, నీళ్ళు ఏమవుతున్నాయి, అసలు ప్రతి పథకం 6 హామీలు అమలు అయినాయా లేదా అనేది ప్రతి ఒక్కటి మీకు అక్కడ వస్తే మీకే అర్థమైంది. పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కదా అన్న, మరి దీనికి ఏ విధంగా ఉచిత బస్సు తప్ప, ఫ్రీ బస్సు తప్ప ఇంతవరకు 500 గ్యాస్ ఎక్కడ రాలేదు ఇంతవరకు. అట్లాంటి ఏం లేవు. అది పేపర్ల వరకే వస్తున్నాయి తప్ప ఇంతవరకు ఎవరికి కూడా రాలేదు. ఇంకా 4 రోజులు అయితే ఇళ్ళలో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది, అవి కూడా చూడొచ్చు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ నుండి వచ్చిరన్న? సిరిసిల్ల నుంచి వచ్చినామన్న. మరి కేసీఆర్ గారు తన జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణ ఎదుర్కోబోతా ఉన్నాడు. సో మరి రోజున ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఏం లేదన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఆకలి మీద ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ లేదు. ఎటు పెట్టి కేసీఆర్ను బదనాం చేయాలి. దీంట్లో ఇరిగింది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. కేసీఆర్ను విచారణ పేరున పిలిపియాలి, కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, అంతే తప్ప అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. దీంతో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక కక్ష సాధింపు చర్య. ఇలా రేస్ కోర్స్ అని, అదేదో కారు రేసింగ్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఈ కాళేశ్వరం కూలిపోయిందని ఒక ఫేక్ ప్రచారం చేసుకుంటూ దాన్ని ఒక పెద్దగా చూపించుకుంటూనే అంత చేస్తుంది తప్ప దాంట్లో న్యాయం ఏం లేదు, నిజమేం లేదు. మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ గారు ఎలా స్పందించబోతా ఉన్నారు? మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అంటే అదన్నీ కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీల ఆమోదంతోనే జరుగుతుంది. ఏది ఉన్నా గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటి వరకే 113 మందిని విచారణ చేసింది ఈ కమిషను. ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అధికారులు ప్రెసిడెంట్ ఇంతకుముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న
రామకృష్ణరావే ఇప్పుడు గవర్నమెంట్ సీఎస్ ఉన్నాడు. మరి 80,000 కోట్ల డిపిఆర్తో మొదలైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్ల వరకు ఎట్లా పోయింది, మరి ఎట్లా ఎగబాకిందండి? 1,00,000 కోట్లు అనేది ఫేక్ ముచ్చట. అది 60-70 కోట్లతోనే జరిగింది. అనవసరంగా ఫేక్ చెప్పుకుంటా దాన్ని అవినీతి జరిగిందని చెప్తారు, కానీ దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యనే. అంటే ఇది ఒక ప్రాణాధార ప్రాజెక్టు అని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. లేదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి ఒరిగింది లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? తెలంగాణ కాళేశ్వరం కట్టక ముందు ఎక్కడ కూడా నీళ్లు లేవు, ఏ షెడ్ల లేవు, ఎక్కడ వాగులలో లేవు, ఏ కెనాలలో లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుట్లనే ఈ గత 4-5 సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి. చూసేవాళ్ళకి కనబడతలేదా? ఈ కాంగ్రెస్ పనికి మనలో ఏది చెప్తా నమ్ముడేనా? ప్రజలైతే ప్రజెంట్ పంటలు పండించుకుంటున్నారు, ప్రజలందరికీ తెలుసు. కంపల్సరీ నీళ్ళు వచ్చినాయి కాబట్టి, పంటలు పండుతున్నాయి కాబట్టి తెలంగాణ మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కువ పంటలు పండిస్తుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టే. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అనేది గిన్నిస్ బుక్లు ఎక్కింది కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే. జనానికి అన్నీ తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఈ బట్టగాల్సి మీద ఎత్తున్నారు, కక్ష సాధింపుదే, దీంట్లో ఏమి లేదు. వాళ్ళు కావాలని కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకే చెప్తున్నారు. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. సో మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఎందుకు గుంగిపోయింది అంటారు? మరి మనం ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడ చిన్న పర్యపెడుతుంది. అది పెద్ద ప్రాజెక్టు కాబట్టి 1-2 పిల్లర్లు ఏమైనా క్రాక్ జరిగినాయి కావచ్చు, అది రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇల్లు చిన్న పర్యపెట్టి దాన్ని ఇల్లు కూలగొట్టుకుంటామా? కూలగొట్టుకోలేం కదా. అంత పెద్ద ప్రాజెక్టును కొంచెం తొందరగా కట్టుట్లా చిన్న పర్యపెట్టింది. అది కొన్ని లక్షలు ఆల్రెడీ ఎల్ఎన్టీ కంపెనీ అది రిపేర్ చేస్తామని ముందుకు వచ్చింది. ఎందుకంటే కట్టింది వాళ్ళే కాబట్టి 10 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్ళే రిపేర్ చేస్తామని ముందుకు వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తలేదు. ఎందుకంటే రాజకీయంగా వాడుకోవాలని, అంతకు మించి ఏం లేదు ఇలా.